ఏర్పడిన ఈ యొక్క సంవత్సర కాలంలో ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చడంలో విఫలమవడమే కాకుండా ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏ ఒక్క పని మీద కూడా దృష్టి పెట్టనీయకుండా కేవలం ఈ సంవత్సర కాలంలో ఏం చేశారయ్యా మీరు అంటే ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడము, వారికి సంబంధించినటువంటి కార్యకర్తలకి లేకపోతే మద్దతుదారులని టార్గెట్ చేయడము, సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణిని, ఈ ప్రభుత్వం ఒక వైఫల్యాన్ని ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారి మీద కేసులు పెట్టడము, ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి కంప్లైంట్లు లేని దాంట్లో ఎటువంటి స్కాములు జరిగిన దానిలో కావాలని కక్షపూరితమైన ధోరణి అవలంబిస్తూ నాయకుల మీద ఎన్ని కేసులు పెడుతున్నారో, ఎంతమందిని జైలుకి పంపుతున్నారో, ఎంతమందిని రిమాండ్కి పంపిస్తున్నారో, ఎన్ని రోజుల పాటు వాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుందో మీరందరూ కూడా గమనిస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సంబంధం లేకున్నటువంటి అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే ఆర్టీఓ స్థాయిలో రిటైర్ అయినటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అనుచర వర్గాన్ని కావచ్చు, లేకపోతే ఆ సపోర్టుగా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా దూరం చేయాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి తన చుట్టూ ఉన్న మనుషులందరి మీద కూడా కేసులు పెట్టి ఈరోజు లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వారిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్లో పేరు లేకపోయినా సరే ఇప్పుడు ఛార్జ్ షీట్లో పేరు చేర్చడం. మీరు ఆలోచించినట్టయితే ప్రతి కేసులో కూడా ఒకరి పేరు పెట్టిన తర్వాత చివరిలో అండ్ అదర్స్ అని ఎందుకు పెడతారంటే వాళ్ళకి కావాల్సినటువంటి పేర్లను ఇరికించుకోవచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తుల పేర్లని ఇరికించి లోపలికి పంపించచ్చు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రతి ఒక్క కేసులో కూడా అండ్ అదర్స్ అనేది కామన్ అయిపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క అరెస్ట్లను చూసి ఎవరైనా భయపడతారా అంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినప్పుడు ఆయనకు వస్తున్నటువంటి మద్దతుని మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎంత అణిచివేతకి గురి చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో అంతకంటే ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి క్యాడర్ అందరూ కూడా ఉత్సాహంగా బయటికి వస్తాం. మేము ఒకటే అడగదలుచుకున్నాం, మీకు ప్రజలు మద్దతుతోటి మీరు గెలిచామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ప్రజలకి వాగ్దానాలు చేశారు, ప్రజల వాగ్దానాల్ని మొదటి రోజు నుంచి అమలు చేస్తామని చెప్పారు, సంపదని సృష్టిస్తామని చెప్పారు, శ్రీలంక అయిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకొస్తాము, ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పేసి మాటలు చెప్పారు. మరి ఈరోజు ఏ ఒకటైనా నెరవేరుస్తున్నారా అని చెప్పేసి అడుగుతాను. ఈరోజు లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడదాం. మొదటి రోజేమో 50,000 కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పారు, తర్వాతనేమో 40,000 కోట్లు అయింది, తర్వాత 30,000 కోట్లు, మొన్న ఏమో 3,000 కోట్లు, ఈ రోజేమో 2,000 కోట్ల చిల్లర అని చెప్పి మాట్లాడు. అంటే ఏం మాట్లాడినా సరే వారు చెప్పినది దాంట్లో ఏది నిజం కాదనేది గతంలో కూడా చూసాం. మీరు తిరుపతి లడ్డూలో చేసినటువంటి రాద్ధాంతం చేయొచ్చు, దాన్ని ఏమన్నా నిరూపించారా అంటే దానికి అతిగతి లేదు. సీజ్ ద షిప్ అని చెప్పేసి ఒక షిప్, మరి దాని గురించి ఏమైనా తెలిసినారా అంటే క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు అబద్ధం ఆడారనేది స్పష్టంగా బయటపడింది. మరొకసారి వాళ్ళ చేతిలో ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయల డ్రగ్స్ని విశాఖపట్నంలో పట్టుకున్నామని చెప్పేసి ఒక అద్భుత కల్పనను సృష్టించారు. మరి తర్వాత ఏం తెలిసారయ్యా అంటే అవి డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్ అని చెప్పేసి తెలిసారు. ఈ రకంగా దుర్మార్గంగా
క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడుతూ కేవలం తమ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రజల మనసుల్ని డైవర్ట్ చేయాలి, ప్రజల ఆలోచనల్ని డైవర్ట్ చేయాలి. ఆ డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టింది పేరుగా ఎన్ని నాళ్ళు అయితే చెప్పుకుంటున్నామో మరొకసారి తానేంటనేది ఈరోజు చూపిస్తూ ఉన్నారు. మేము ఒక్కటే అడగదలుచుకున్నాం, ప్రజలందరూ కూడా ఆలోచించండి. ప్రజలందరికీ కూడా స్పష్టంగా కనపడుతోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే బెల్ట్ షాపులు అనేవి కనపడేవా? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది అనేది ప్రజలందరికీ కూడా సంఖ్యలతో చూపించడం జరిగింది. ఒకవైపు మద్యం సేవించే వాళ్ళ సంఖ్య తగ్గినా సరే రాబడి ఎక్కువ ఉంది అని చెప్పేసి మీరే చెప్తూ ఉన్నారు. మేము చెప్పే లెక్కలు మీరే చూపిస్తున్నారు అసెంబ్లీలో కూడా. మరి ఈనాడేమో పూర్తిగా ప్రభుత్వపరమైనటువంటి మద్యం శాఖని తమ అనుచర వర్గానికి, తమ నాయకులకి కట్టబెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 40% ఇప్పించి ఈరోజు ఎక్కడ చూసినా సరే బెల్ట్ షాపులు పెట్టి గ్రామంలో తాగండి తూగండి అని చెప్పేసి విచ్చలవిడిగా మద్యాన్ని సప్లై చేస్తూ ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం కుంభకోణం చేసిందని చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. మద్య కుంభకోణానికి జరగాలంటే ఏ ఒక్కటైనా సరే ఆ రోజు మీరు ఆరోపించినట్టుగా రకరకాల బ్రాండ్ల పేర్లు చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ బ్రాండ్ వచ్చింది, ఆ బ్రాండ్ వచ్చింది. మేము అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా ఆ అనుమతులు ఏ ప్రభుత్వంలో ఇచ్చాయనేది కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది. ఆ అనుమతులు కూడా గతంలో వాళ్ళు 2014 నుంచి 19 వరకు పరిపాలించేటప్పుడే అనుమతులు మంజూరైనాయి అనే విషయం కూడా ఆ రోజు మేము చూపించడం జరిగింది. ఈరోజు అవే బ్రాండ్లు తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నాయి. మరి ఈరోజు కూడా అవే బ్రాండ్లు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఎక్కడ అవినీతి జరిగిందో ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా డబ్బుని పట్టుకున్నారా? ఎక్కడైనా పలానా డబ్బుతోటి పలానా చోట ఆస్తులు కొన్నారని చెప్పేసి పట్టుకున్నారా? ఒక మనీ ట్రైల్ ఏమన్నా మీకు దొరికిందా? ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం కక్షపూరిత రాజకీయాలతోటి. ఇదేమి ఈరోజు కొత్తగా కాదు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నది. గతంలో కూడా చూశారు. సంబంధం లేనటువంటి దాంట్లో ఆనాడు కాంగ్రెస్తో కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఆయనని జైలుకి పంపించినటువంటి చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీ. పైపెచ్చుగా వారు తప్పు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర పని మమ్మల్ని లోపల పెట్టిందని ప్రకటించుకోవడమే కాకుండా ఒకటి గమనించండి, చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళిన దాంట్లో కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదు. ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నివేదిక ఇచ్చారు, అకౌంట్లను సీజ్ చేశారు, బ్లాక్ లిస్ట్ చేశారు కంపెనీలని. ఇవన్నీ జరిగిన తర్వాత మనీ ట్రైల్ని చూపించి దాంట్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఉందనేది స్పష్టంగా బయటపడిన తర్వాత చట్టం తన పని తను చేసుకెళ్ళింది. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా ఎవరు కూడా ఒత్తిడి చేసి లోపల పెట్టింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పినా సరే ఈరోజు అరెస్ట్ చేస్తారు. పొరపాటున ఎవరైనా సరే పుష్ప సినిమాలో హావభావాలు చూపించినా సరే అరెస్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో తన మనసుకి ఏం నచ్చిందో చెప్పడానికి వేదికైనటువంటి సోషల్ మీడియాలో ఒక అభిప్రాయాన్ని పంచుకుంటే కూడా అరెస్టులు చేస్తారు, రిమాండ్లకు పంపిస్తారు, తప్పుడు కేసులు పెడతారు. సంబంధం లేనటువంటి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. అవతల వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపిన దాంట్లో కూడా వైసీపీ నాయకుల్ని ఇరికిచ్చి కేసులు పెడతారు. ఇందాక నేను చెప్పాను కదా, అండ్ అదర్స్ అని పెట్టడం, దాంట్లో వైసీపీ నాయకులు
పలానా పేర్లు పెట్టండి, టార్గెట్ చేయండి, ఈ నియోజకవర్గంలో వీళ్ళందరినీ లోపలికి పంపించండి అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే పనిగా పెట్టుకున్నారు. ఈనాడు 1 సంవత్సరం కాలం తర్వాత మీరు ఏం చేశారని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాను. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారని ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాను. ఈ 1 సంవత్సర కాలంలో మేము ఇది సాధించాము, ఆంధ్రప్రదేశ్కి ఇవి తీసుకొచ్చాము అని చెప్పడానికి మీకు ఏమన్నా మాటలు ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. చెప్పుకోవడానికి ఏం లేదు. పైపెచ్చిగా ఈ మధ్య మేము చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా చెప్తున్నారు, సూపర్ 6 అన్నీ అమలు చేసేసామని చెప్పేసి. ప్రజలను అడుగుతానేమో మాకు ఏమీ రాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తల్లికి వందనం అంటున్నారు. మీరు ఆలోచిస్తే తల్లికి వందనం మేము ఇచ్చామని చెప్తూ ఉన్నారు, కానీ ఎంతమంది తల్లులకు ఇచ్చారో చెప్పడం లేదు. కేవలం మేము ఇంతమంది పిల్లలకి ఇచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారు, కానీ ఎంతమంది తల్లులకు ఇచ్చారో ఒకసారి లిస్టు కావాలంటే ఎక్కడా కూడా లిస్టు దొరికేటువంటి పరిస్థితి కనపడడంలా. ఈరోజు 2 చిన్న ఉదాహరణ 2-3 చిన్న ఉదాహరణలు చెప్తాను. మా నియోజకవర్గంలోనే గతంలో అమ్మఒడికి సంబంధించినటువంటి తల్లుల సంఖ్య 33వ వార్డుల తల్లుల సంఖ్య తీసుకుంటే 340 మంది తల్లులకి, అంటే ఒక బిడ్డకి ఇచ్చేవాళ్ళం కాబట్టి ఆ రోజు 340 మంది పిల్లలకి ఇచ్చినట్టుగా. ఈరోజు మామూలుగా అయితే 340 తల్లులకి ఇస్తే ఆ తల్లులకి ఒక్కొక్కరికి ఒక బిడ్డ ఒకరికి ఉండొచ్చు, కొంతమందికి 2 పిల్లలు ఉండొచ్చు, కొంతమందికి 3 ఉండొచ్చు, కొంతమంది 4 ఉండొచ్చు. ఆ సంఖ్య ప్రకారం చూసుకుంటే పిల్లల సంఖ్య న్యాచురల్గానే పెరగాలి. మేము 340 మంది తల్లులు అంటే 340 మంది పిల్లలకి ఇచ్చినాం. మరి ఈ తల్లికి వందనం అనే పేరుతోటి మీరు ఇచ్చే దాని ప్రకారం చూస్తే 340 డబుల్ అయి ఉండాలి. ఎందుకంటే కొంతమందికి ఒకరు అనుకోవచ్చు, కొంతమందికి 2, కొంతమందికి 3 కూడా ఉంటారు కాబట్టి సరే డబుల్. లేదు ఇంకా కొంచెం తక్కువ అయితే 1.5%, 1.5 టైమ్స్ అన్న ఎక్కువ అయి ఉండాలి. మరి 33వ వార్డులు ఎన్నైనాయా అంటే అమ్మఒడికి 340 మంది తల్లులకు వస్తే, పిల్లలకు వస్తే 33వ వార్డులో 223 మంది తల్లులకు వస్తుంది, 326 మంది పిల్లలకు వస్తుంది. మేమిచ్చిన సంఖ్యనే ఎక్కువ. అంటే ఈ 1 సంవత్సర కాలంలోనే ఏమన్నా పిల్లల సంఖ్య తగ్గిపోయిందా ఆ వార్డులో అని చెప్పేసి అడుగుతాం. అంటే చదువుకునే వాళ్ళందరూ కూడా చదువు పూర్తయిందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నా. సంఖ్య ఆల్మోస్ట్ డబుల్ అవ్వాలి. 340 అంటే 680 కావాల్సిన సంఖ్య ఎంత ఇచ్చారా అంటే 326. మేము ఇచ్చిన దానికంటే తక్కువ. ఇనెలిజిబుల్ లిస్ట్ పెట్టినారు. మళ్ళీ 36వ వార్డులో 374 ఆ రోజు ఇస్తే 374 మంది తల్లులకి ఆ రోజు ఇస్తే ఈరోజు 268 మంది తల్లులకి మాత్రమే. అంటే దాదాపు 116 మంది తల్లులకి ఓట వేయించారు. పిల్లల సంఖ్య ఏమైనా గణనీయంగా పెరిగిందా అంటే 400. 374 ఎక్కడ? ఆ రోజులో 374 ఒక్కరికే ఇస్తామని చెప్పినప్పుడు సంఖ్య ఎక్కడ? ఈరోజు సంఖ్య చూడండి. కానాల 2 ప్రకారం చూసుకుంటే ఆ రోజు ఇచ్చినటువంటి తల్లుల సంఖ్య 375 అయితే ఈరోజు ఇచ్చినటువంటి తల్లుల సంఖ్య 283. తగ్గించేసినారు. కృష్ణమోహన్ రెడ్డి గారు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోసం పనిచేసినారా? చంద్రబాబు నాయుడు గారి టైంలో పనిచేయలేదా? కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో మన కర్నూలులోనే ఉండారు. ధనంజయ రెడ్డి గారు కాంగ్రెస్లో చేసినారు, తెలుగుదేశంలో చేసినారు, వైసీపీలో చేసినారు. ఒక అధికారి అండి, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు సర్వీసులు పెట్టుకొని అన్ని ప్రభుత్వాల్లో పనిచేస్తే ఈరోజు ఏం చేసినారు? అటువంటి అధికారులని లోపల. ఈరోజు మిథున్ రెడ్డి గారిని ఎందుకు వేయించినారంటే చిత్తూరులో
పెద్దిరెడ్డి కుటుంబం వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళని అణిచివేయాలి, పాత కక్షలన్నీ మనసులో పెట్టుకొని ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. వల్లభనేని వంశీ గారు సరే మనమేమి దుర్భాషలు ఆడమని చెప్పేసి ఎక్కడా చెప్పడం, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే దాన్ని తీవ్రంగా ఖండించాల్సింది. కానీ ఎన్ని కేసులు, ఎటువంటి కేసు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు? ఎన్ని కేసులు పెడతారు? సురేష్ గారు. సో ఇట్లా ఒకటే నిర్ణయించుకున్నారు, ఓహో వైసీపీ వాళ్ళని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా లోపలికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఈ పార్టీయే కాదు, ఏ పార్టీ వాళ్ళైనా ప్రతి పార్టీ వాళ్ళు ఆయనకు సన్నిహితంగా ఉంటారు, పక్క రాష్ట్రం వాళ్ళు సన్నిహితంగా ఉంటారు. ఆయన అనుచరులు ఎవరో కమ్మ కులానికి చెందిన వారైతే వాళ్ళని పిలవడం, భయపెట్టడం, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పడం. అంటే ఎక్కడికి పోతున్నాం? నిజంగా తప్పు చేసినట్టే మీరు శిక్షిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ తప్పు చేయనటువంటి వ్యక్తులని, హై లెవెల్లో పెద్ద నాయకుల్ని, ఎంపీలని, ఎక్స్ఎమ్మెల్యేలని, మంత్రులని, ఎక్స్ మంత్రులని, లేకపోతే ఆఫీసర్లని, ఐఏఎస్లని, ఐపీఎస్లని, ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్లు రాజీనామా చేసి వెళ్ళిపోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆఫీసర్లు పక్క రాష్ట్రాల్లో మీటింగ్లు పెట్టుకొని మనకెందుకు వచ్చిందిరా నాయన అనే పరిస్థితికి తీసుకొచ్చినారు. ఈరోజు అధికారులను అరెస్ట్ చేసినట్టు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులను ఏం చేయాలి? మరి ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న వ్యక్తులని, రేషన్ షాపు డీలర్లని ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో పనిచేయాల, తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళంటి కూడా రేషన్ షాపులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీలు బెదిరించడం. అంటే ఈ రకంగా మీరు ప్రవర్తిస్తే ఇదేదో ఈ ఒక 2 సంవత్సరాల్లోనూ 3 సంవత్సరాల వరకు లేకపోతే శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటారనుకోవడం పొరపాటు. మనకి 5 సంవత్సరాలకు ఒకసారి డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎలక్షన్లు జరుగుతాయి. ఈరోజు ఏ రకంగా అయితే మీరు అధికారంలోకి వచ్చారో, మీరు చేసినటువంటి తప్పుడు విధానాలే మిమ్మల్ని గద్దెను దింపుతాయి. ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో అనేది మీరు మాకు నేర్పుతున్న వారు అవుతున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. మీరు ఈరోజు ఏదైతే ఏ విధంగానైతే వ్యవహరిస్తున్నారో ఇవన్నీ పాఠాలుగా మేము కూడా నేర్చుకుంటాం. ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారం చేపట్టడం ఖాయం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం ఖాయం. ఈరోజు మీరు నేర్పించినటువంటి పాఠాలన్నీ మీకు గుణపాఠాలుగా మళ్ళీ మీ అందరికీ కూడా నేర్పించబోతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులని, కార్యకర్తలని, సోషల్ మీడియా యాక్టివిస్టులని, ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని, గవర్నమెంట్ ఉద్యోగులని జైల్లో పెట్టడం మీద కాకుండా ప్రభుత్వం పైన దృష్టి పెట్టండి, పిల్లలపైన దృష్టి పెట్టండి, విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టండి. గవర్నమెంట్ స్కూళ్ళలో చేరేటువంటి పిల్లల సంఖ్య గతంలో పెరిగితే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు వద్దురా బాబోయ్ అని చెప్పి పారిపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. దాని మీద దృష్టి పెట్టండి. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తామని చెప్పిన దాని పర్మిషన్ల గురించి దృష్టి పెట్టండి. 750 సీట్లు మేము తీసుకొస్తే 750 సీట్లు లాస్ట్ సంవత్సరం తీసుకురావాల్సిన మీరు అవి వద్దని చెప్పడమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు కూడా మాకు వద్దని చెప్పడం ఏ విధంగా సబబో పిల్లల భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ సర్వే జరిగినా, ఏ నియోజకవర్గంలో జరిగినా ఎక్కడటువంటి
ఆఖరికి ఎల్లో మీడియా చేసినటువంటి సర్వేలలో కూడా కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో నెలకొనిందనేది వాస్తవం. మీ కూటమి పెద్దలకు కూడా అది అర్థమైంది. కాబట్టి అణిచివేస్తే అణిగిపోతుంది అనుకోవడం పొరపాటు. పెద్ద పెద్ద ఏమంటారు మన డిక్టేటర్స్నే గద్ద దింపినటువంటి ప్రజలు ఉద్యమాలు మనకు తెలుసు. సో ఖచ్చితంగా ఆ దిశగా మీరు ప్రయాణించొద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పయనిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే మా అధినాయకుడు కావచ్చు, ఎవ్వరు కూడా ఎటువంటి కేసులకి భయపడే ప్రశ్నే లేదు. ఇన్ని కేసులే కాదు, ఇంకొక కొంతమంది మీద కేసులు పెట్టాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. వారి మీద పెట్టినా భయపడేది లేదు, మా మీద పెట్టినా భయపడేది లేదు. ఎవరి మీద పెట్టినా సరే మీరు మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ